తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేబినెట్ తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండినప్పుడు హెరిటేజ్ యాక్టు చాలా అసంబద్ధంగా చేసినారు. హెరిటేజ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, కానీ అర్బన్ డెవలప్మెంట్ కింద పెట్టి హుడాకు అప్పగించి ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకే కొన్నిటిని హెరిటేజ్ కిందకి తెచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇంపార్టెంట్ చారిత్రక కట్టడాలు, ఫోర్ట్స్ చాలా ఉన్నాయి తెలంగాణలో. మన వనపర్తి కోట కావచ్చు, ఇక్కడనే పక్కన రాజాపేట కోట కావచ్చు, దోమకొండ గడి కావచ్చు, అట్లా చాలా మెదక్ కిల్లా కావచ్చు, చాలా ఉన్నాయి. అవి ఎవ్వి పెట్టలేదు. అసమగ్రంగా ఓన్లీ హైదరాబాద్లో కొన్ని బంగ్లాలు పెట్టి ఇదే హెరిటేజ్ పొమ్మన్నారు. సో గతంలోనే దాన్ని మార్చినాము. హెరిటేజ్ యాక్ట్ అనేది యాక్చువల్గా స్టేట్ హెరిటేజ్ యాక్ట్ ఉంటుంది, కానీ ఒక సిటీకి తీసుకురారు, ఒక అర్బన్ డెవలప్మెంట్ దాని కింద ఉండదు. కాబట్టి స్టేట్ హెరిటేజ్ యాక్ట్ను తీసుకురావడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి కూడా జరిగింది. మరొక విషయం, గతంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి శ్రీ బి రాజేశ్వరరావు గారు, శ్రీ ఫారూక్ హుస్సేన్ గారు, వీరిద్దరిని కూడా తిరిగి మరొక టర్మ్ కోసం నియమించమని చెప్పి గవర్నర్ గారిని కోరుతూ కూడా ఈరోజు క్యాబినెట్ తీర్మానం చేసింది. అది గవర్నర్ గారికి పంపించడం జరుగుతూ ఉంది. ఈ మూడే కదా శ్రీహరి గారు. దీని తర్వాత ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక హిస్టారికల్ డే దిస్ ఈస్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా చాలా అపోహలు, అనుమానాలు, చాలా సందేహాలు, వాదోపవాదాలు అనేకమైనటువంటివి సృష్టించడం జరిగింది. కొద్దిగా జరగమ్మా బాబు. అవన్నీ పటాపంచలు చేస్తూ అప్రతిహతంగా 15 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రం ఏర్పడడం, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, మేము 17,000 కోట్ల మేర రైతు రుణమాఫీ ప్రభుత్వాన్ని తలకెత్తుకున్నది. దాన్ని సక్సెస్ఫుల్గా నిన్నటితో కంప్లీట్ చేశాం. తెలంగాణ రైతాంగం అందరికీ కూడా ఈసారి నా తరపున, ప్రభుత్వం తరపున నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం ఏర్పాటు కావడమే కాదు, రైతులకు సంబంధించినటువంటి 1,00,000 రూపాయల రుణం భారం కూడా వాళ్ళని ఎత్తి నుంచి ప్రభుత్వం తీసేయడం జరిగింది. మంచి శుభ పరిణామం. దట్ వే ఆల్సో దిస్ ఈజ్ ఎ హిస్టారికల్ డే. రెండవది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో నేను చాలా వేదికల మీద, కొన్ని వందల సభలలో, అనేక లక్షల మంది పాల్గొన్న వరంగల్ లాంటి సభలో నేనే స్వయంగా ప్రకటించడం జరిగింది. దాన్ని తిరిగి ఎన్నికల సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సామాజిక నేపథ్యం 90% ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండేటువంటి రాష్ట్రం. ఉద్యమ సందర్భంలో కూడా నేను అదే మాట చెప్పడం జరిగింది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ ధర్మిల డెఫినెట్గా సమీక్ష చేసుకుంటారు ఎవరైనా కూడా. నేను గతంలో చెప్పిన మాదిరిగానే నేపథ్యం మారిపోతుంది. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం, బీసీఈ కింద పరిగణించబడుతున్న ముస్లింలు ఎక్కువ ఉండే ప్రాంతం. కాబట్టి వాళ్ళలో పేదరికం ఉంది. రేపు తెలంగాణ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పలచబడ్డ ఈ 2 వర్గాల యొక్క జనాభా పెరుగుతుంది. కాబట్టి ఆ పెరుగుదలకు అనుగుణంగా చెరొక 12% రిజర్వేషన్ చేస్తామని చెప్పి గతంలో మేము వాళ్ళకు వాగ్దానం చేయడం జరిగింది. పార్టీగా నేను చాలా సందర్భాల్లో చెప్పిన. ఆ రోజు కూడా చాలా సందేహాలు, అనుమానాలు వెలిబుచ్చినారు. 4% కష్టమైంది, 5% కష్టమైంది, 6% కష్టమైంది అని చెప్పినారు. మీరు 12 ఎట్లా వేస్తారని చెప్పినారు. నేను చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లీస్ట్ 150 ప్రెస్ మీట్లలో బహుశా
నన్ను ప్రశ్నించుంటారు. మరొక 50 టీవీ డిబేట్లలో చర్చ వచ్చి ఉంటుంది. అన్నిసార్లు కూడా నేను స్పష్టంగా చెప్పిన, తమిళనాడు మార్గంలో, తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ అబోవ్ 50% అమలవుతా ఉందో అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ దరిమిల ఎలక్షన్ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ప్రజలు మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చినారు. ఇక్కడ ఏర్పడ్డది అలయన్స్ ప్రభుత్వం కూడా కాదు. మేము సింగిల్ హ్యాండెడ్గా ఏ పార్టీతో పొత్తు లేకుండా మా మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టి వాగ్దానం చేసి మేము పోయినాం. పోతే ప్రజలు స్పష్టమైనటువంటి మెజార్టీతోని గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం మాకు ఇచ్చినారు. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల సందర్భంలో నేను 107 సభలలో మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ 107 సభలలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో వస్తే మేము ముస్లింలకు 12%, గిరిజనులకు 12% రిజర్వేషన్లు చేస్తామని చెప్పి కుండ బద్దలు కొట్టి నేను ప్రతి సభలో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ సభల ద్వారా విన్న ప్రజలు, టీవీ డిబేట్ల ద్వారా విన్న ప్రజలు, పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు నేను చెప్పినటువంటి ఉపన్యాసాలు, పార్టీ అభ్యర్థులుగా మా 119 మంది శాసనసభ అభ్యర్థులు, 17 మంది పార్లమెంట్ అభ్యర్థులు అందరం కూడా చెప్పినాం రిసౌండింగ్ ఎఫెక్ట్. మా అందరం ప్రజలకు చెప్పిన దానికి అగెనెస్ట్గా మాకు మ్యాండేట్ వచ్చింది. కాబట్టి ఈరోజు మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. దానికి గాను 2 కమిషన్లు వేయడం జరిగింది. ఒకటి సుధీర్ కమిషన్ మైనార్టీల మీద స్టడీ చేయడం కోసం, ఇంకోటి చెల్లప్ప కమిషన్ వేయడం జరిగింది. ఇద్దరు కూడా ఫైండింగ్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చినారు. అయితే ఇక్కడ కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఇతరత్ర పేర్ల మీద రిజర్వేషన్ ఇచ్చేదానికి వెసులుబాటు లేదు. కాబట్టి మన రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు ప్రకారం బీసీ కమిషన్ వీళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక వెనుకబాటుతనం మీద రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆ రిపోర్ట్లను రెండింటిని కూడా తీసుకొని బీసీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. బీసీ కమిషన్ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక సమగ్రమైన నివేదికను ఇవ్వడం జరిగింది. నిన్న నాకు సమర్పించారు. ఈరోజు క్యాబినెట్లో చర్చించి దాన్ని క్యాబినెట్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆ రిపోర్ట్ను అంగీకరించింది, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా ఎస్టీ కమిషన్ సంబంధించి చెల్లప్ప గారు ఇచ్చిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి సావకాశం కలిగింది. ఆ ధర్మిల 16వ తేదీ శాసనసభ సమావేశం పిలువమని గౌరవ స్పీకర్ గారిని కూడా ఈరోజు క్యాబినెట్ కోరింది. అయితే గౌరవ మంత్రివర్యులు ఆ కమిషన్ రిపోర్ట్ చదవడానికి అట్లీస్ట్ 2-3 డేస్ టైం కావాలి. కాబట్టి బిల్లు తయారు చేయమని చెప్పి ఒక పక్కన లా సెక్రటరీని, లా డిపార్ట్మెంట్ని ఆదేశిస్తూ గౌరవ మంత్రివర్యులను ఈ క్షుణ్ణంగా అధ్యయనం చేసి రమ్మని చెప్పి కూడా కోరడం జరిగింది. 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ క్యాబినెట్ సమావేశం పిలవడం జరిగింది. క్యాబినెట్ సమావేశం తదనంతరం శాసనసభ సైనెడ్ అయింది కానీ ఫ్లోరోకి కాలేదు. నేను శాసనసభలోనే ఆ రోజు ఫ్లోర్లో చెప్పాను. ఒక 7-8 రోజులు 10 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ గవర్నర్ నోటిఫికేషన్ అవసరం లేకుండా శాసనసభను మళ్ళీ సమావేశపరచాలని చెప్పి ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నేను స్పీకర్ గారిని కోరినాను. మీరు కూడా గమనించినారు ఆ విషయం. అందుకోసం 16th నాడు ప్రత్యేకంగా శాసనసభ సమావేశం పిలవడం జరిగింది. స్పీకర్ గారిని కోరినాం, వారు నోటిఫై చేస్తారు. 15th నాడు 2 o'clock క్యాబినెట్ సమావేశం ఉంటుంది. 4:30కి స్పీకర్ గారి ఛాంబర్లో బీఏసీ సమావేశం పెట్టమని కూడా ప్రభుత్వం స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్పీకర్ గారు తదుపరి చర్యలు తీసుకుంటారు. ఆ రకంగా తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్ ఎంత ఇవ్వాలనేది కమిషన్ తమ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మంత్రులు అధ్యయనం చేసిన తర్వాత, ఒక సమగ్ర అవగాహన ఏర్పడ్డ తర్వాత 15th రోజు ఎస్టీలకు ఎంత %, బీసీఈకి, ఇక ముస్లిం అని అనం మనం, బీసీఈకి ఎంత % ఇవ్వాలనేది ఆ రోజు నిర్ణయించడం జరుగుతుంది. ఆ ప్రకారంగా మనం ముందుకు పోతాం. ఈ సందర్భంలో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు, కొన్ని రాజకీయ పార్టీలకు కొన్ని అపోహలని, కొందరు కావాల్సుకొని కూడా అపోహలు కలిగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే రిజర్వేషన్
మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదు, దీని ద్వారా బీసీలకు నష్టం వస్తుంది అని కొందరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. 100% ఐఎమ్ కండెమింగ్ ఇట్. మేము మతపరమైన రిజర్వేషన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా ఈ మాట నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఇస్తున్న రిజర్వేషన్, ఇవ్వబోతున్న రిజర్వేషన్ కొత్తది కాదు. ఎందువల్ల కొత్తది కాదంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఆల్రెడీ ఇస్తున్నటువంటిదే. బీసీ ఈ కేటగిరీ కింద దూదేకుల కులం అని చెప్పి 1%, బీసీ ఈ కేటగిరీ కింద 4%, మొత్తం 5% రిజర్వేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఇవ్వబడుతున్నది, అమల్లో ఉంది. ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ ఉంది. దాన్ని మేము కొంత పర్సెంట్ పెంచుతున్నాం అంతే. మేము కొత్తగా సృష్టించడం లేదు. ఇది ఎంత పర్సెంట్ పెంచారనో క్యాబినెట్ రేపు నిర్ణయం చేస్తుంది 15th నాడు. ఆ పర్సెంట్ పెంచుతాం. దానికి ఇంకో 5%, 6%, 7% ఎంత పెంచారనో దట్ క్యాబినెట్ విల్ టేక్ ఏ ఫైనల్ వ్యూ. అది పెంచడం జరుగుతుంది. 2, ఎస్టీలు రాజ్యాంగబద్ధంగానే అది షెడ్యూల్డ్ ట్రైబ్. రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ ఉన్న వాళ్ళకు పెంచడానికి రిజర్వేషన్లు అవసరమైనప్పుడు 50% అధిగమించడానికి సుప్రీంకోర్టే అనుమతి ఇచ్చున్నది. అందుకు ఉదాహరణ ఇది దేశంలో కూడా కొత్త కాదు. ఏ రాష్ట్రాలలో ఉందంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 7 రాష్ట్రాలలో ముస్లిం ప్రజల యొక్క ముస్లిం వర్గాలలో ఉండేటువంటి వెనుకబాటుతనాన్ని గుర్తించి దాంట్లో కొన్ని గ్రూపులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. కేరళలో 12% ఉంది, ఇంకో చోట 3.5% ఉంది, మన దగ్గర ఒక 5% ఉంది, రకరకాలుగా ఉంది. అదే తరహాలో మనం కూడా చేయబోతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్కి సంబంధించి 50% కంటే ఎబోవ్ ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలు తమిళనాడు 69%, జార్ఖండ్ 60%, 60%, మహారాష్ట్ర 52%. తర్వాత ప్రత్యేకించి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరాం ఈ 4 రాష్ట్రాలలో గిరిజనులకు 80% రిజర్వేషన్ అమల్లో ఉంది. 80% రిజర్వేషన్ ట్రైబల్స్కు అమల్లో ఉంది. ఇట్ ఈస్ అండర్ ప్రాక్టీస్ నౌ. గుజ్జర్లు మరియు జాట్లు జరిపినటువంటి ఆందోళన పరిగణనలోకి తీసుకొని ఇటీవల కాలంలోనే రాజస్థాన్ ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రంలో రిజర్వేషన్ 68%కు పెంచాలని చెప్పి రాజస్థాన్ ప్రభుత్వం, రాజస్థాన్ శాసనసభ తీర్మానించి చట్టం పాస్ చేసి ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ ప్రతిపాదన కేంద్రం దగ్గర ఉంది. ఇప్పుడు ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ తరహాలోనే మేము 15th నాడు క్యాబినెట్ పర్సెంటేజ్ నిర్ణయించిన తర్వాత బిల్లులో ఆ సంఖ్య పొందుపరిచి 16th నాడు అవసరమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ చట్టం, దానిలో అందరిది ఉంటుంది. బీసీకి ఎంత, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, మైనారిటీ అంతా ఉంటుంది అన్నమాట. మొత్తానికి కలిపి ఉంటుంది, ఒకరికొకరికి ఉండదు. యాక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రకారంగానే ఎవరికి ఎంత పర్సెంటేజ్ అనేది తీసుకొని పోతాం. ఈ రాష్ట్రంలో ఇది ఈ విధంగా తీసుకొని పోతాం. కేంద్రంతో మాట్లాడి దీనికి రాష్ట్రపతి అసెంట్ ఇప్పించమని కోరుతాం. కేంద్రం కూడా తప్పకుండా ఇప్పిస్తుందనే ఆశాభావం మాకుంది. కారణం ఎందుకంటే దేశంలో ఒక రాష్ట్రానికి ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి ఉండడానికి వీలు లేదు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు కూడా సమాన హక్కులు ఉంటాయి. తమిళనాడులో 68 మరియు 69% రిజర్వేషన్ 32 సంవత్సరాల నుంచి అమలు జరుగుతూ ఉంది. నిరాఘాటంగా ఏమి ఇబ్బంది లేకుండా అమలు జరుగుతూ ఉంది.
ఇప్పుడు రైట్ నౌ ఇట్ ఈజ్ అండర్ ఇంప్లిమెంటేషన్ ఇన్ తమిళనాడు. అదేవిధంగా 80% రిజర్వేషన్ 4 ఈశాన్య రాష్ట్రాలలో, ఇందాక నేను చెప్పిన రాష్ట్రాలలో అమలు జరుగుతూ ఉంది. 60% రిజర్వేషన్ జార్ఖండ్లో రైట్ నౌ అమలు జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ నథింగ్ న్యూ టు ఇండియా. కాబట్టి మద్రాసు రాష్ట్రం కూడా, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 1953లో అప్పుడు వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. రివ్యూ చేసుకొని కొత్త రాష్ట్రం ఏర్పడ్డ కాంటెక్స్ట్లో తెలుగు వాళ్ళు విడిపోయిన తర్వాత మిగిలిన తమిళ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయని సమీక్ష చేసుకొని వాళ్ళు నిర్ణయానికి వచ్చినారు. ఈరోజు తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఏర్పడ్డ సామాజిక స్వరూపానికి అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేటువంటి సామాజిక స్వరూపానికి అంటే సోషల్ కంపోజిషన్కు అనుగుణంగా బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వంగా రిజర్వేషన్లు అమలు చేయించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. దాన్ని గుర్తించి ఈరోజు క్యాబినెట్ ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నది. ఇక్కడ ఎస్సీలకు మనం అఫ్కోర్స్ 15% అమలు చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్రంలో ఈరోజు ఎస్సీల జనాభా 16.3% ఉన్నట్టుగా మనకు సెన్సస్ లెక్కలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా బీసీలకు కూడా కొంత రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్కు ఈరోజు ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చినాం. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కాబట్టి వృత్తి పనులలో ఒక చెప్పులు కుట్టే వృత్తి మినహాయిస్తే మిగిలిన వృత్తులన్నీ కూడా బీసీ కులాల వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళు వృత్తులు కోల్పోయి కూడా ఇలా చాలా బాధలు పడుతూ ఉన్నారు. అంచేత బీసీలకు ఎంత % రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఒకటి, బీసీలలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన వాళ్ళ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గురించి ప్రభుత్వం ఏం చేయాలా. 2, బీసీలలో ఉన్నటువంటి సంచార జాతుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళకు జరిగించాల్సిన పని వరుస ఏంది. 3, ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి తెలంగాణ కొత్తగా ఏర్పడే రాష్ట్రం కాబట్టి ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ను స్టడీ చేసి అద్భుతమైనటువంటి హిస్టారికల్ డాక్యుమెంట్ను రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించమని చెప్పి 6 to 7 months లోపు అన్ని జిల్లాలు తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి, అన్ని పట్టణాలలో అన్ని బస్తీలు తిరిగి ప్రజల స్థితిగతులను పరిశీలించి లోతైనటువంటి అధ్యయనం చేసి మంచి రికమెండేషన్లు ఇవ్వని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్కు టుడే క్యాబినెట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు దాన్ని రెజ్యూమ్ చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ప్రభుత్వం ఆదేశించింది. బీసీ కమిషన్ ఎక్కడ సంచరించినా, ఎక్కడ పర్యటించినా రాష్ట్ర స్థాయి కార్యదర్శులు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ వాళ్ళకు అవసరమైన టోటల్ స్టాటిస్టిక్స్ అందజేయాలని చెప్పి కూడా వాళ్ళను కోరడం కూడా జరిగింది. ఆ రకంగా వాళ్ళకు ప్రభుత్వ పక్షాన అందజేయడం కూడా జరుగుతుంది. తద్వారా వస్తే బీసీల రిజర్వేషన్ పెంపుకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి భవిష్యత్తులో నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు బీసీలకు ఉన్న పర్సెంటేజ్ రిజర్వేషన్ 1% కూడా తగ్గదు. కాగా వాళ్ళ రిపోర్ట్ అందితే బీసీలకు ఇంకా % డెఫినెట్గా పెంచుతాం. ఎందుకంటే ఈలోపు కేంద్రంతో మాట్లాడి ఈ పెంపుదల యాక్సెప్ట్ చేసుకుంటే ఇన్ ద సేమ్ లైన్, సేమ్ ఎనాలజీలో ఎట్లయితే జార్ఖండ్లో ఉందో, ఎట్లయితే నార్త్ ఈస్ట్ 4 స్టేట్స్లో ఉందో, ఎట్లయితే తమిళనాడులో ఉందో ఆ ప్రకారంగా పెంచడం చాలా సులువవుతుంది. కాబట్టి ప్రక్రియ కూడా ఇప్పుడు అంతా జరిగిపోతుంది. కాబట్టి అది చాలా తొందరగా చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి బీసీల రిజర్వేషన్ కూడా కొంత పెంచడానికి సుముఖంగా ఉన్నాం. ప్రభుత్వం యొక్క సుముఖత, ఈ విషయంలో ఫ్లెక్సిబిలిటీకి మంచి ఉదాహరణ ఎవరు ధర్నాలు చేయకున్నా, ఎవరు డిమాండ్ చేయకున్నా, ప్రభుత్వానికి ఎవరు మెమోరాండం ఇవ్వకున్నా దేశంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం ఇన్ ఇండియా మార్కెట్ కమిటీ చైర్మన్లలో రిజర్వేషన్ తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అది ప్రజలకు తెలుసు. ఈరోజు ఇంప్లిమెంటేషన్ కూడా చేసినాం మేము. అంటే ప్రజలకు న్యాయం చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందన్న దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి. కొంతమంది చేసే దుష్ప్రచారం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ నేపథ్యంలో తప్పకుండా సామాజిక స్వరూపాన్ని పరిగణలోకి తీసుకొని చేసుకునేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. అందువల్ల ఈ స్టెప్ ఈరోజు తీసుకుంటా ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక చరిత్ర అయితే
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసుకునేటువంటి చర్యలలో రైతు రుణమాఫీ ఇచ్చిన హామీ మేరకు పరిపూర్ణం కావడం ఒక చరిత్ర, అద్భుతంగా అన్నదన్నట్టు చేసుకోవటం, ఇలా రిజర్వేషన్లు కల్పిస్తామనుకునే వర్గాలకు కమిషన్లు ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించి ఖచ్చితంగా దానికి తగు రీతిలో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఒక హిస్టారికల్ డే. డెఫినెట్గా ఇది మంచి దారితీస్తుంది. అన్ని వర్గాల ప్రజలు మేము కోరుతుండేది, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా సంతోషంగా వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు చిందితేనే సరైన తెలంగాణ. కాబట్టి ఆ తెలంగాణ దిశగా ఒక మంచి పురోగామి, అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఈరోజు పడిందని నేను నా హర్షాన్ని, నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చినారు, ఇదేదో మేము చీకట్లో పెట్టి చేస్తలేం. కొంతమంది వ్యక్తులు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు, దీని మీద కొన్ని వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న వాళ్ళు సద్విమర్శ చేస్తలేరు, దుర్విమర్శ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రికన్సైల్ కావాలి, వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇలా మేము అమలు చేయకపోతేనే తప్పు. ప్రజలకు చెప్పినాం, 107 సభలలో చెప్పినాం, మేనిఫెస్టోలో చెప్పినాం, 10-12 ఏళ్ల క్రితమే నేను ప్రకటించినాను. కాబట్టి చెప్పిన దాన్ని చేస్తున్నాం తప్ప మేము కొత్తగా మేము చేయడం లేదు. ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది. 3-4 డేస్ బ్యాక్ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు పాల్గొన్న ఒక సమావేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక కామెంట్ చేసినారు. రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలు చిత్తు కాగితాలా, ఇలా అమలు చేస్తారా, చెయ్యరా, ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే వాటి శాంక్టిటీ ఏముంది, రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలను అమలు చేసేటువంటి చట్టం, కఠినమైన చట్టం తేవాలి, లేకపోతే దానికి మీనింగే లేదని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఈ కామెంట్ కూడా చేశారు. ఆ నేపథ్యం కూడా మాకు కరెక్ట్గా సరిపోతూ ఉంది. కాబట్టి దీన్ని దయచేసి ప్రోగ్రెసివ్ థింకర్స్ ఎవరు కూడా వ్యతిరేకించవద్దని నేను మనవి చేస్తూ ఉన్నా. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీ కమిషన్ నియామకం చేసుకున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా వాటిని కూడా నియామకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే వీక్ 10 డేస్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ కూడా నియామకం చేస్తాం. ఆ వర్గాలకు సంబంధించినటువంటి స్థితిగతుల మీద కూడా క్షుణ్ణమైనటువంటి అధ్యయనం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం పార్టీకి సంబంధించి మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. దాని తర్వాత నేను ఉంటాను. మనం కలవ కూడా చాలా రోజులైంది, ఈ మధ్య కాసేపు షేర్ చేసుకుందాం. పార్టీకి సంబంధించిన విషయం ఏంటంటే 21వ తేదీ ప్లీనరీ సమావేశం. దయచేసి మిక్స్డ్ వార్త కాకుండా ఈ సెపరేట్ వార్త రాస్తే ఐ షల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. ఒక వార్తలు 2 అయితే 2, 3 అయితే 3 పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ ఒక హిస్టారికల్ సబ్జెక్ట్ కాబట్టి అది ఒక వార్త అయిపోయి మిగిలింది 2వ వార్త వస్తే కొద్దిగా మీ ఎడిటర్లను రిక్వెస్ట్ చేశాను. సరే, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కొద్దిగా మీ ఎడిటర్ నా పక్షాన రిక్వెస్ట్ చేసి 14 to 28 ప్లీనరీ ఇక్కడ 21st జరుగుతుంది. 27న చాలా భారీ బహిరంగ సభ వరంగల్ జరుగుతుంది. చాలా సంతోషం. కొద్ది రోజుల్లో జూన్ 2కి చేరుకొని ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుపోయే తరుణంలో మెంబర్షిప్ మాకు 51.5 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరం 75 లక్షలు దాటిపోతూ ఉంది. ఇంకా కూడా అడుగుతూ ఉన్నారు. 51.5 ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి సభ్యత్వంలో వచ్చింది, 51.5 lakhs. ఇప్పుడు 75 లక్షలు దాటిపోతూ ఉంది. అంటే అద్భుతమైనటువంటి స్పందన. వాలంటరీగా వచ్చి తీసుకుంటా ఉన్నారు. మేము కొంత సభ్యత్వ రుసుము పెంచినప్పటికీ అద్భుతమైనటువంటి స్పందన వచ్చి చాలామంది ఉత్సాహంగా తీసుకున్నారు. సో 75 లక్షల సభ్యత్వాన్ని కలిగినటువంటి పెద్ద పార్టీలలో ఇండియాలో టీఆర్ఎస్ కూడా ఒక పార్టీ అవతరించిందని చెప్పి నేను నా హర్షాన్ని, నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. దేశంలో చాలా పార్టీలున్నాయి, కానీ 75 లక్షల సభ్యత్వం ఉండే పార్టీలు చాలా తక్కువగా ఉంటాయి. 3,64,00,000 జనాభా ఉండే రాష్ట్రంలో ప్రపోర్షనేట్గా చూసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉంటాం కావచ్చు. అటువంటి స్థాయికి టీఆర్ఎస్ ఎదగడం చాలా సంతోషం. ప్రజలు అంత ఆదరించడం చాలా గొప్పగా ఉందని చెప్పి నేను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నా. అయితే సభ్యత్వ రుసుము కూడా దాదాపు
25 నుంచి 30 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే ఒక 13.5 కోట్ల వరకు మాకు హెడ్ ఆఫీస్కు చేరింది. ఏ రోజుకి ఆ రోజు దాన్ని పార్టీ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. రాబోయే 4-5 రోజులలో మొత్తం కంప్లీట్ అవుతుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన్ నరసింహారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు మొదటి నుంచి కూడా వారే ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. వారే నియామకం అయ్యారు. వారు బహుశా రేపో ఎల్లుండో ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఏ రోజు నుంచి నామినేషన్ వేయాలి, ఎట్లా వేయాలనేది నాయన్ నరసింహారెడ్డి గారి అధ్యక్షతన వారి ప్రిసైడింగ్లో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరగడం జరుగుతుంది. ఇది 16వ వార్షికోత్సవ సభ చాలా అద్భుతంగా రాష్ట్రం ఏర్పడడం, ఉద్యమ పార్టీ ప్రభుత్వానికి రావడం, ఇండియాలో నంబర్ 1 సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ట్రాన్స్ఫార్మ్ కావడం, తెలంగాణలో చేపట్టిన అనేక పథకాలకు ఇప్పటికే దాదాపు 8-9 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి నేర్చుకొని పోతూ ఉండడం, నీతి ఆయోగ్ ప్రశంసిస్తూ ఉండడం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం తెలంగాణ సృష్టించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సిన్సియర్గా చేస్తున్న కృషి కూడా కారణంగా ఉంది. కాబట్టి సభ అప్రతిహతంగా చాలా గొప్పగా జరగాలి. గొప్పగా జరగాలంటే టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఆల్రెడీ అలవాట్లుంది. మేము 2 సార్లు ఆ పని చేసి ఉన్నాం. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో కార్యకర్తలు, ఏ మండలం వాళ్ళు ఆ మండలంలో అందరూ టాప్ టు బాటం గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు 2 రోజులు కూలీ పని చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. మనం వచ్చే బండి ఖర్చు కానీ, తొవ్వలు తినే బువ్వ ఖర్చు కానీ, తువ్వ ఖర్చు కానీ ఎవ్వరు వాళ్ళే పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఒక చోటు నుంచి పెట్టాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడనే కృషి చేస్తే చాలా సులభతరం అవుతుంది. కాబట్టి ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 6 డేస్ గులాబీ కూలీ దినాలుగా నేను ప్రకటిస్తా ఉన్నా. గులాబీ కూలీ ఇందులో 2 రోజులు, ఈ 6 డేస్లో ఎవరికి వెసులుబాటులో ఉన్న 2 రోజులు వాళ్ళు కూలీ పని చేయాలి. తప్పకుండా మనం ఆదర్శంగా నిలవాలి. మంచి పార్టీ, చాలా డిసిప్లైన్ పార్టీ. కాబట్టి దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ, ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లోనే ముమ్మరంగా వరి కోతల పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, వ్యవసాయ పనులు ఉన్నాయి, పట్టణాలలో ఉన్నాయి. ఎవరికి దొరికిన కూలీ నేను కూడా 2 రోజులు కూలీ చేస్తా గ్యారంటీగా ఎక్కనో కాడ. సో ఆ విధంగా అందరం కూడా పార్టిసిపేట్ కావాల్సిందే. కూలీ ఎంత ఇస్తే అంత తీసుకొని దాని ద్వారా వాహనాలు ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళే బస్సో లారో ఏది దొరుకుతుంది బుక్ చేసుకొని రావాలి, సభకు రావాలి. సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలి కన్వీనియర్ గారి రీతిలో అని ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఆ రకంగా సహకరించిన గతంలో కూడా ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో సహకరించాలి, ఆదర్శంగా నిలవాలని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా ఇట్ ఈజ్ యువర్ టర్న్. వన్ ఎట్ ఏ టైం ప్లీజ్. నేను ఓపికగా కూర్చుంటాను. నేను ఒక్కరి తర్వాత ఒకరు అడగండి దయచేసి. సుప్రీంకోర్టులో ఉంది కదా సార్, రాహుల్ మాట్లాడుతాను ప్లీజ్. రాహుల్, సుప్రీంకోర్టులో ఉంది సార్ ఇది బీసీ 5% రిజర్వేషన్. అన్నిటి విషయంలో లేదు. మీరు అడిగినారు కాబట్టి రాయాలి కూడా. అడిగిడిచి పెడితే కాదు దయచేసి. అన్నిటి విషయంలో లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మిజోరాం 4 ఈశాన్య రాష్ట్రాలు ఏవైతున్నాయో దాంట్లో లేదు. 2 విషయాలు నేను చెప్తున్నా రాహుల్ గారు. ఒకటి, 50% దాటకుండా రిజర్వేషన్ ఉండాలి అని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. నంబర్ 1. సుప్రీంకోర్టు 1992లో మండల్ కమిషన్ దరిమిలా చెలరేగినటువంటి వివాదంలో ఇందిరా సహాని అనే ఒక అమ్మాయి, ఒక విద్యార్థిని, బహుశా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి పేరు ఇందిరా సహాని. ఇది రాయాలి, ప్రజలకు తెలవాలి, దేశం కూడా ఎడ్యుకేట్ అవుతుంది. ఆ అమ్మాయి ఒక కేసు వేస్తే అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది 50% దాటరాదని. అదే జడ్జిమెంట్లో ఇంకో పేజీలో కూడా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పిందంటే 50% అని మేము చెప్పినప్పటికీ ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే క్వాంటిఫైయబుల్, అంటే గణించదగిన అని, క్వాంటిఫైయబుల్ అని, క్వాంటిఫైయబుల్ డేటా ఉంటే, అది ఇంపెక్కబుల్ అంటే అన్డిస్ప్యూటెడ్ అయి ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు 50% దాటవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 2 చెప్పింది. జనరల్లీ 50% దాటకూడదని, కానీ జస్టిఫికేషన్ ఉంటే క్వాంటిఫైయబుల్ డాటా, ఐఎమ్ రిపీటింగ్,
క్వాంటిఫైయబుల్ డాటా ఉంటే, ఆ డాటా ఇంపెక్కబుల్ అయితే, అది ఎస్టాబ్లిష్ అయితే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పిండ్రు. ఆ ధర్మిలానే నార్త్ ఈస్ట్లో 80% పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆ ధర్మిలానే 60% జార్ఖండ్ పర్మిషన్ ఇచ్చిండ్రు. మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది. తమిళనాడు కూడా ఏమన్నారంటే, ఇది చాలామందికి తెలియదు, మీరు రాస్తే మీరు ఛాంపియన్స్ అవుతారు ఇండియాలో, తెలంగాణ రాష్ట్ర విలేకరులు ఛాంపియన్స్ అవుతారు, మీ దగ్గర నుంచే నేషనల్ న్యూస్ కూడా పోతుంది. డెఫినెట్ ఇట్స్ ఏ నేషనల్ న్యూస్, ఇది నేషనల్ డిబేట్ అవుతుంది కూడా. ఈ సబ్జెక్ట్ కావాలి కూడా, దేశం ఎడ్యుకేట్ కావాలి. దాంట్లోనే ఏం చెప్పినట్టు సుప్రీంకోర్టు, మీరు సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేసినప్పుడు తమిళనాడు అప్రోచ్ అయింది. అప్రోచ్ అయితే వాళ్ళు మీరు చెప్పిందని చెప్పి మేము ఇమీడియట్గా దీన్ని రద్దు చేయలేము, ఇది ఒక అశాంతికి దారితీస్తుంది, మీరు మాకు వెసులుబాటు ఇవ్వండి అంటే ఏమైందంటే, మొట్టమొదలు అసలు మీకు క్రోనాలజీ చెప్తాను, మీరు ఓపిక ఉన్న వాళ్ళు రాస్తే ఇంకా బెటర్. వాళ్ళు ఏం చేసిండ్రు తమిళనాడు రాష్ట్రం అంటే, కమిషన్లు వేసుకొని ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చర్చలు మొదలుపెట్టి 1980కి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. 1980లో నిర్ణయానికి వచ్చి వాళ్ళు తమిళనాడు గవర్నమెంటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా, ఆ జియో నంబర్ రాయలే దేశపక్ష నేను రాయమని, నేను అది ఇక్కడ లేదు. ఇక్కడ 1980లో తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా, కాదు 1565 ఉంది, సరే మళ్ళిద్దాం. ఆ జీవో ద్వారా, ఒక పర్టికులర్ జీవో ద్వారా 1980లో 68% అమలు చేస్తాం రిజర్వేషన్ అని చెప్పి, కాదు చెకప్ వన్స్ అగైన్, 1980 ఫిబ్రవరి 1 జీవో నంబర్ 73 ద్వారా తమిళనాడులో 68% రిజర్వేషన్ శ్రీకారం చుట్టింది. దాన్ని మళ్ళా 1990లో అంటే శ్రీకారం చుట్టిండ్రు, 90 దాకా అమలు జరిపిండ్రు, 10 సంవత్సరాలు, ఒక దశాబ్దం, ఏం ఆటంకం లేదు. 90లో మళ్ళీ ఏం చేసిండ్రు, ఎస్టీలకు మళ్ళీ ఒక 1% పెంచిండ్రు. రిజర్వేషన్ హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ 68 to 69. అది కూడా ఇంప్లిమెంట్ అయింది 2 సంవత్సరాల పాటు. ఆ తర్వాత దేశంలో విపి సింగ్ ప్రభుత్వం వచ్చి ఆయన మండల్ కమిషన్ అపాయింట్ చేసి రిజర్వేషన్ పెంచితే అప్పుడు వివాదం చెలరేగింది. ఆ వివాదం ఈ ఇందిరా సహాని కేసు రూపంలో సుప్రీంకోర్టు పోయింది. దెన్ కేమ్ దిస్ 50% జడ్జిమెంట్, అప్పుడు వచ్చింది. ఆ తర్వాత మీరు పోయినారు మళ్ళీ సుప్రీంకోర్టుకు, పోతే వాళ్ళు ఒప్పుకోలేదు. దెన్ అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు. ఆ టైంకు 1993 ప్రైమ్ మినిస్టర్ అయితే తమిళనాడు గవర్నమెంట్ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళని అప్రోచ్ చేసినారు. అప్రోచ్ చేస్తే మీరు మీ శాసనసభలో తీర్మానం చేసి చట్టం చేసి తెచ్చుకోండి, మీకు రాష్ట్రపతితోనే అసెంట్ ఇప్పిస్తామని చెప్పి కేంద్రం వాళ్ళకి అడ్వైజ్ చేసింది. ఆన్ అడ్వైస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జయలలిత గారు సీఎంగా ఉన్నారు అప్పుడు తమిళనాడు ప్రభుత్వం యాక్ట్ 45 of 94, యాక్ట్ నంబర్ 45 of 94 వాళ్ళ చట్టం పాపం శాసనసభలో పాస్ అయిందేమో 93 31 డిసెంబర్, కానీ గవర్నర్ అంటే అసెంట్ వచ్చేటప్పటికి 94లోకి వచ్చింది. కాబట్టి యాక్ట్ ఆఫ్ 94 అంటారు, ఎందుకంటే యాక్ట్ అసెంట్ అయితేనే ఫుల్ యాక్ట్ అవుతుంది. కాబట్టి 45 of 94 1994 సంవత్సరంలో పాస్ చేయబడ్డ యాక్ట్ నంబర్ 45 ద్వారా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్రోచ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారి అసెంట్ ఇప్పించడమే కాకుండా దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో అంతర్భాగం చేసినారు. సో దట్ కోర్ట్ కెనాట్ క్వశ్చన్ అని చెప్పి అప్పటికి కూడా కొందరు కోర్టు పోయినారు. ఈ 9th షెడ్యూల్లో చేర్చడం కూడా తప్పు అని దాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రాహుల్ గారు చెప్పింది ఇది స్వీకరించింది. అది ఇప్పటి వరకు సుప్రీంకోర్టు దగ్గర ఉంది, ఇంకా జడ్జిమెంట్ రాలేదు. ఇప్పుడు నేను చేయబోతున్నది ఏంటంటే
మేము తమిళనాడుది మక్కి మేము తీసుకొని పోతున్నాం. ఓన్లీ తమిళనాడు కాడ తెలంగాణ ఉంటుంది, అంతే తప్ప ఇక ఏ ఉంటే ఏనే, బి ఉంటే బీనే. ఎందుకంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, అసెంట్ ఇచ్చింది, షెడ్యూల్లో పెట్టింది, 9th షెడ్యూల్లో. మాకు కూడా గదే పెట్టమని మేము అడుగుతున్నాం. ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ఒకవేళ కేంద్రం తీయకపోతే మాకు పెట్టదనుకో, మేము సుప్రీంకోర్టు పోతాం కేంద్రానికి డైరెక్షన్ మీద. ఒక్క నిమిషం. మేము సుప్రీంకోర్టు తొందర ఏం లేదమ్మా, చాలాసేపు ఉంటుంది. ఎందుకంటే ఒక దేశంలో 2 చట్టాలు ఉంటాయా? నేను సౌత్ ఇండియన్ స్టేటే, తమిళనాడు సౌత్ ఇండియన్ స్టేటే. అక్కడ అలో చేస్తే ఇక్కడ అలో చేయంటే మరి మా ప్రజలు మమ్మల్ని కొట్టరా? మరి మేము కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాం, ప్రామిస్ చేసినాం. మరి సుప్రీంకోర్టు సీజే అని అంటున్నాడు అవి చిత్తు కాగితాలు కావద్దని. ఇదే వెసులుబాటు ఉంది దేశంలో, వెసులుబాటు లేకపోతే వేరు కదా. అటు నార్త్ ఈస్ట్లో ఇంప్లిమెంట్ అయితేనే ఉంటుంది, ఇటు జార్ఖండ్లో అయితేనే ఉంటుంది, ఇటు తమిళనాడులో అయితేనే ఉంటుంది. ఒక తెలంగాణలో వద్దని ఎవడు అంటాడండి? ఎట్లా అంటాడు? కాబట్టి సుప్రీంకోర్టుకు మేము అడుగుతాం, సచ్చినట్టు ఇవ్వాల్సిందే మాకు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆ విషయం మా పరిశీలనలో ఉంది అని అన్నదనుకో, మీ పరిశీలనలో ఉంటూ అక్కడ అమల్లో ఉంది, మాకు కూడా అదే అవకాశం ఇయ్యి. రేపు వానికి ఏమైనాడు మాకు అదైతే ఫైనల్ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు తమిళనాడులో ఏం చెప్పిందంటే ఈ 9th షెడ్యూల్ కూడా తప్పే అన్నప్పుడు మళ్ళీ తమిళనాడు సుప్రీంకోర్టుకు పోయింది. పోతే వాళ్ళు ఏం చెప్పిందంటే, ఓకే మీకు ఇబ్బంది అయితే అంటున్నారు కదా, 19% అడిషనల్ సీట్స్ ఓసీలకు నష్టం జరగకుండా ఇచ్చుకుంటూ మీరు ఇంప్లిమెంట్ చేయండి, సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పిండ్రు. అదే వెసులుబాటు ఇమని మేము అడతాం. ఇప్పుడు తమిళనాడుకు ఏ వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటు తెలంగాణకి ఏమని అడిగితే తప్ప? ప్రజలకు న్యాయం జరగడానికి తప్పు కాదు కదా. మేము దేశంలో లేని కానూన్ అడిగితే తప్పు, ఉన్నదే అడుగుతున్నాం. దెన్ నథింగ్ రాంగ్, రైట్. అప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న పార్టీ మీకు మద్దతు ఇస్తుందని మీరు నమ్ముతున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళ రాష్ట్ర శాఖ కూడా ఈ బీసీ రిజర్వేషన్ కింద పెట్టినప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకు, మీరు మంచి క్వశ్చన్ అడిగినారు, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. కేంద్రంలో ఉన్నది ప్రభుత్వం, పార్టీ కాదు. పార్టీ ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లోకి గవర్నమెంట్గా రూపాంతరం కొన్ని సందర్భాలలో యూపీఏ చెందొచ్చు, కొన్ని సందర్భాల్లో ఎన్డీఏ చెందొచ్చు, రేపు ఇంకో బీబీఏ చెందొచ్చు. ఏ పార్టీ ఉంటుందనేది కాదు, పార్టీ వస్తుంది పోతుంది, ప్రభుత్వానికి అధికారం రావచ్చు, ప్రతిపక్షానికి పోవచ్చు. బట్ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ద సో కాల్డ్ రిజల్యూషన్ ఆఫ్ తమిళనాడు హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాక్సెప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కన్సెంటెడ్ బై ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి కేంద్రం చచ్చినట్టు చేసి తీరాలి, ఏ పార్టీ ఉన్నా చేయాలా. కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోచాలదు కదా. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినా, పీవీ గారు ఉన్నప్పుడు చేసినా, దానివల్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తున్నది, దాన్ని శిరోధార్యం చేసినట్టే కదా. కాబట్టి మాది కూడా శిరోధార్యం చేయాలా. పార్టీగా వాళ్ళకి ఇష్టం ఉందా లేదా వేరే సంగతి. ఒక పార్టీకి ఒక పిచ్చి ఉండొచ్చు, మా పార్టీకి ఒక పిచ్చి, మాకు ప్రజల పిచ్చి ఉన్నది, అంతే కదా. మేము చేస్తామన్నాం, న్యాయం జరగాలన్నాం. నేను కుండబద్దలు కొట్టినట్టు శాసనసభలో చెప్పిన, బయట చెప్పిన, ఇది 90% ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఉండే రాష్ట్రం. మరి నాకు 50% కంపోజిషన్ సరిపోదు. డెఫినెట్లీ ఐ నీడ్ టు ఇంక్రీజ్, తప్పని పరిస్థితి. ఇంకొక మాట కూడా నేను శాసనసభలో చెప్పలేకపోయాను మొన్న, కానీ శాసన మండలిలో చెప్పినాను, చాలా స్పష్టంగా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన నాడున్నటువంటి పరిస్థితులు వేరు, ఆనాడున్న జనాభా వేరు, ఆనాడున్నటువంటి అక్షరాస్యత శాతం వేరు, ఆనాడున్నటువంటి పొలిటికల్ కంపల్షన్ వేరు, పొలిటికల్ సిచ్యువేషన్ వేరు. ఈరోజు ఇది టోటలీ వేరు. జనానికి అవగాహన పెరిగింది, జనంది అక్షరాస్యత పెరిగింది, జనంలో అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడగాలి కూడా, తప్పకుండా అడగాలి. కాబట్టి
100% I advise the government of India, whichever government is there, I advise ఈ దేశం సురక్షితంగా చక్కగా జాగ్రత్తగా ఉన్నట్టుగా ముందుకు మంచిగా పోవాలంటే తప్పకుండా ఈ అధికారాలు రాష్ట్రాలకు వదిలిపెట్టాలి మ్యాగ్నానిమిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ 2 విషయాలు చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు చెప్తున్నా నేను? తెలంగాణ గురించి మేము పోరాటం చేసినాం. ఇదే ఢిల్లీలో ఇదే పార్టీల నాయకులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, అనేక పార్టీల అధ్యక్షులు ఎందుకయా మీకు తెలంగాణ అడిగారు. మేము వివక్షకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నామని చెప్పినాం. ఈరోజు తెలంగాణ వచ్చింది. ఇది 90% వీకర్ సెక్షన్ స్టేట్. మరి ఇలా వాళ్ళని ఎట్లా వంచిస్తామండి? వంచిస్తే వివక్ష కాదా? కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ధర్మం జరగాలి. 90 కాకుండా కొంత 90లో అందరూ దరిద్రులు ఉండరు కదా. ముస్లింలు సపోజ్ 13-14%, 12% ఉండొచ్చు. కమిషన్ అట్లా రికమెండేషన్ ఇయ్యదు కదా. అందులో ఎంతవరకు అవసరమని చెప్తుంది. 9కా 10కా 11కా మొత్తం 100% ఉండదు కదా. మిగిలింది కొంత ఓపెన్ పెడతారు. ఆ సిస్టమ్ ఫాలోడ్ ఇంటర్నేషనల్. కాబట్టి కొంత ఎన్హాన్స్డ్ పర్సెంటేజ్, కొంత న్యాయం అనేది జరగాల్సి వస్తుంది. రెండవ పాయింట్, కాంపోజిషన్ మారిందని అర్థమైనప్పుడు యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇండియా నినాదం ఏందండి? భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. నార్త్ ఈస్ట్కి పోతే మరి ట్రైబల్ పాపులేషన్ ఉంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ట్రైబల్ పాపులేషన్ 60-65% ఉంది. నువ్వు 50% పెట్టి ఎట్లా నడుస్తుంది? నడవదు. అందువల్ల భిన్నమైన పరిస్థితులు ఉండేటువంటి రాష్ట్రాలు, భిన్నమైనటువంటి ఉన్నటువంటి రాష్ట్రాలు, వాటికి వెసులుబాటు మీరు కల్పించకపోతే, మొనోపలి చేస్తే తప్పకుండా ఒక ఘర్షణపూర్వక వాతావరణం వస్తుంది. అది మంచిది కాదు. రాష్ట్రానికి అప్పచెప్తే వాళ్ళ విజ్డమ్, వాళ్ళ రాష్ట్రంలో ఎట్లుందో దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఏది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాల వరకే. ఉద్యోగ కల్పన కానీ, చదువుకు సంబంధించింది కానీ. రిజర్వేషన్స్ ఇన్ 2 సెక్టర్స్ ఓన్లీ, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. రాష్ట్ర పరిధిలో ఉండే వాటికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఇవ్వండి. ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడ. మన రాష్ట్రంలో మాదిగ ఉద్యమం వచ్చిందండి. దానికి మొత్తం సమాజం కూడా సింపతి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కొంతకాలం ఇంప్లిమెంట్ కూడా చేసింది. ఏబిసిడి వర్గీకరణ కావాలని, మాకు అన్యాయం జరిగిందని ఆ వర్గం వాళ్ళు ఉద్యమించారు. పెద్ద మ్యాసివ్ సపోర్ట్ వచ్చింది, సోషల్ సపోర్ట్ వచ్చింది. అదే ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి పట్టి లేకపోవచ్చు, మరి తెలంగాణలో పట్టి ఉన్నది. ఆ వెసులుబాటు మాకు ఇస్తే మేము చేసుకుంటాం కదా. ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్న మాదిగ ఉద్యమకారులు ఇలా ఉద్యమిస్తున్నారు. పాపం ఇలా కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని తప్పంటామా? ఎట్లా అంటాం? ఇది వేరే కాడ అవసరం లేకపోవచ్చు, మరి మా రాష్ట్రంలో అవసరం ఉంది. వద్దని ఎట్లా అంటావు నువ్వు? కేంద్రం ఎట్లా మా గొంతు నొక్కేస్తావు? కాబట్టి ఈ కిరికిరి మీరు పెట్టుకునే బదులు ఎన్నో కాంపౌండింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు విత్ ఇన్ ద రిజర్వేషన్ కూడా కేటగిరీ అడగచ్చు. ఒక వర్గం అన్యాయానికి గురైతే ఎందుకు అడగకూడదండి? ఎక్కడ వివక్ష ఉన్నా తప్పకుండా అక్కడ పోరాటం వస్తుంది, ఉద్యమం వస్తుంది. అన్యాయం జరిగినప్పుడు కెవ్వున పెడతాడు కేక, ఊకుంటారా? అందువల్ల నేను అడ్వైజ్ చేసేది అంటే, మెచ్యూరిటీ, డెమోక్రసీలో మెచ్యూరిటీ ఎట్లా వస్తుందో, భారత ప్రజాస్వామ్యం ఎట్లయితే పరిణతి చెందిందో, 70 years గడిచినాయి, ఇంకా పాత చింతకాయ పచ్చడి అంటే నడవది, కుదరది. కాబట్టి లెట్ విజ్డమ్ ప్రివైల్, లెట్ ద మైండ్స్ ఓపెన్, లెట్ ద కంట్రీ బి అండర్స్టూడ్ ఇన్ టోటో. దట్ ఈస్ వాట్ ఈస్ మై అపీల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరినో అణిచిపెట్టి తొక్కిపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. వారి వారి వెసులుబాటును బట్టి రాష్ట్రాలు వాళ్ళ పరిధిలో ఉండే అంశాలు వాళ్ళ ప్రజలకు న్యాయం చేయడానికి చేసుకుంటారు. నథింగ్ రాంగ్, ఇట్ షుడ్ బి అలౌడ్. రైట్ ప్లీజ్. సార్ నా పేరు రాజు సార్, 10 TV. సార్ మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, సవరణల విషయంలో కావచ్చు, తాజాగా పార్లమెంట్లో బీసీ జాతీయ కమిషన్కు చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలో మీరు చేస్తున్న ప్రయత్నానికి ఇది ఆటంకిగా కలిగిపోయే అవకాశం లేదా? 100% దాని ద్వారా మద్దతు వస్తుంది తప్ప ఆటంకం కలగదు. బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత రావటాన్ని నేను హర్షించిన, ఐ వెల్కమ్డ్ ఇట్. దానికి ఎప్పుడో రావాల్సిన అవసరం ఉండే. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కోరిన, నేను నరేంద్ర మోడీ గారిని కూడా కోరిన, రాష్ట్రాలన్నీ మేము బీసీ మంత్రిత్వ శాఖలు పెట్టుకున్నామయ్యా, మీరు కేంద్రంలో కూడా పెట్టండి అని నేను డిమాండ్ చేసిన. తప్పేముందండి? ప్రతి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా పెట్టండి, కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి. మీరు కొన్ని తీసుకుంటే, మీరు రూపాయి తీసుకుంటే మేము ₹1 ఇస్తాం, ₹2 అవుతుంది, అది వాళ్ళకి లాభం జరుగుతుందని చెప్పిన, నేను వాదించిన.
నేను చాలాసార్లు ప్రధానమంత్రి కలిసినప్పుడు చెప్పిన నథింగ్ రాంగ్, దాంతో తప్పేం జరగదు, లాభమే జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నా. అది పూర్తి చట్టం వస్తే దాని రూల్స్, చట్టం కింద ఏమైందంటే రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు తప్పకుండా రాష్ట్రాలను వాళ్ళు కాన్ఫరెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. డెఫినెట్లీ దాని ద్వారా నష్టం కంటే లాభం ఎక్కువ జరుగుతుందని అనుకుంటా ఉన్నాను. సార్, ముస్లింలు ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి. అంటే దోబీలు ఉంటారు, ముచ్చర్లు ఉంటారు అనే ప్రాతిపదికన 5% ఇవ్వాలని పోతే కోర్టు ఆపిన తర్వాతనే 4%కు కుదించారనేది సమాచారం ఒకటి. రెండోది, రాష్ట్రంలో మీరు చెప్పిన హిస్టారికల్ సమాచారం అయితే ఏందండి, కోర్టు సమాచారం ఇక్కడ ఆగుదాం అయితే ఏంది, కోర్టుల్లో ఉందని, కోర్టుల్లో ఉందని ఈ ఉమ్మడి రాష్ట్రంలో బీసీఈ కోట కూడా. రామాయణం అంతా చెప్పినాక నువ్వు రామునికి సీత ఏందంట మొత్తం చెప్పి అదంతా ఉన్నదని నేనే చెప్తే నువ్వు చెప్పేది మళ్ళీ నేనే చెప్పిన కదా కథ అంతా అట్లా ఉన్నది. కాబట్టి అప్పుడు 5% 6% చేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు మేము కొత్త రూపంలో పోతున్నాం కదా. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇన్సిన్సియర్, విధేయత లేని ప్రభుత్వం, నిజంగా చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు గారు, చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. అందువల్ల ఆడికి ఆగిపోయినారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము డెఫినెట్గా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. సార్, ఇంకోటి సార్, పంట రుణమాఫీ ఇది హిస్టారికల్ డే అన్నారు. ఇటు మిర్చి రైతులు కనీస మద్దతు ధర లేదని ఆందోళన చేస్తున్నారని దానికి దీనికి ఏమి లింక్ నాకు అర్థం కాదు. బొడుగుండుకున్న మోకాలు బ్యాక్ పెట్టినట్టు అంటే కాంగ్రెస్ నేతలు కూడా వరంగల్ మార్కెట్ చాలా మంది నేతలు చాలా మాట్లాడతారా సార్? ఇప్పుడు రుణమాఫీ పైన నువ్వేమైనా కాంగ్రెస్ నేతవా? మిర్చికి ధరకు నువ్వు రుణమాఫీకి ఏం సంబంధం బ్రదర్? నాకు అర్థం. మీరు అడిగే క్వశ్చన్ ఏమైనా సమస్య ఉందా? ఎవరు చెప్పిండ్రా? ఇండియాలో మిర్చి రేటు ఇలా ఇచ్చేది హైయెస్ట్ ప్రైస్ తెలంగాణలో ఉంది. డూ యూ నో దట్? యూ నో దట్? సార్, రుణమాఫీ పైన ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ 2019లో మీ అధికారం రాగానే ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు. ఎవరన్నారండి? కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ వస్తే కదా చచ్చిపోయింది ఉంటే మా మామ ఒకటి ఇచ్చి అంగట 2 ఇస్తే నేను కూడా 4 నాగాలు కడతాను. అటు కూడా 19 వచ్చి ఈడొచ్చి వచ్చేవారు చూస్తావా తీరాదు. రిజర్వేషన్ల సంఖ్య క్యాబినెట్లో ఎంత పెంచాలనేది నిర్ణయిస్తామని చెప్పేసి అన్నారుగా. సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ వాళ్ళు ఏమన్నా రిఫర్ చేసిన దాంట్లో నివేదికలో ఇంత పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి ఏమైనా కోరారు? వాళ్ళు మాకు చెప్పినా మేము మీకు చెప్పాం కదా, క్యాబినెట్ డెసిషన్ కాబట్టి. సీఎం గారు అంటే చెప్తే ఏమైందమ్మా, ప్రాతిపదిక చెప్పాల్సి వస్తుంది అట్లా. సార్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చినట్లు రాలే సార్ ఒకటి సార్ రాలేదా? ఏడనైనా సీఎం గారు ఇప్పుడు ఎన్ని నెలలు అయిపోయి ఇంకా 2 నెలలు కావాలి, 26 నెలలు ఎన్నికలు ఉంటాయి. ఇవిడ మేడం మీద తలకాయలేదు, నాకు అర్థం కాదు. వచ్చే ఎన్నికల్లో కూడా చీచి ఏం లేదంత పట్టింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి ఎన్నికలు ఎక్కడనే బాబు, ఎక్కడ ఎన్నికలు, ఏం ఎన్నికలు? బాహుబలి వస్తారని మై హంబుల్ రిక్వెస్ట్, లెట్ పీపుల్ డు నాట్ గెట్ మ్యాడ్. ఎందుకండి ఎక్కడ ఎన్నికలు, ఏం కథ అసలు ఏందది? అంటే కాంగ్రెస్ నేతలు ఒక రిక్వెస్ట్ అండి, నాది ఒకటే రిక్వెస్ట్. పేపర్లు కూడా కొద్దిగా మీరేమనుకోకపోతే కొద్దిగా పందా మార్చుకోవాలి. రాజకీయ నాయకులు మార్చుకోవాలి, మీరు కూడా మార్చుకోవాలి. ఏం పందా అంటే ఐఎమ్ గివింగ్ ఎ గుడ్ అడ్వైస్ బ్రదర్. ఇష్టం మాట ఫాలో అయితే మీ ఇష్టం, కాకపోతే మీ ఇష్టం. కానీ శాసనసభ సమావేశం అనగానే మీరు రాస్తారు అస్త్ర శస్త్రాలతో ప్రతిపక్షాలు రెడీ. అస్త్రం లేదనా శస్త్రం లేదు, వాడి వేడిగా జరగ, వాడి లేదనా వేడి లేదు. నేనేమంటున్నా అది గతంలో కూడా అట్లే ఉంది కదా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఉంటే ఉన్నట్టు రాస్తే మంచిగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అట్లే రాసినాం కదా సార్. నా రిక్వెస్ట్ నేను అనేది ఉంటే రాస్తే మంచిగా ఉంటే కదా వాతావరణం. అంటే 1 year ముందస్తు ఎన్నికలు వస్తాయని పదే కాంగ్రెస్ అది ఎవరు చెప్తారు బ్రదర్? సార్, పవర్కి సంబంధించి సార్ ఇక్కడ సార్ శ్రీకాంత్ సార్, సాక్షి టీవీ నుంచి. పవర్కి సంబంధించి ఇప్పుడు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతానికి రీచ్ అవుతున్నప్పటికీ కూడా ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులు కాళేశ్వరంతో పాటు మిగిలినవి పూర్తయితే పవర్ ఎక్కడి నుంచి తెస్తారు? రైతుల మీద భారం విపరీతంగా పడుతుందనేది విపక్షాలు ఆరోపిస్తున్నాయి, కొన్ని జేఏసీలు కూడా ఆరోపిస్తున్నాయి సార్. దాన్ని ఎలా రీచ్ అవుతారు? ఇంకోటి, ఛత్తీస్గఢ్ నుంచి చేసుకున్న ఒప్పందంలో కూడా అనేక లోపాలు ఉన్నాయనేది ఒక విమర్శ వస్తుంది సార్. అదొక ప్రశ్న సార్. రెండోది, 2 రోజుల క్రితం టీడీపీ నేతలు మాట్లాడుతూ 2000 తర్వాత సార్ 19లో అధికారం వాళ్ళదే, అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ హాస్పిటల్ చేస్తామన్నారు సార్ వాళ్ళు. సరే, ఎవరి హాస్పిటల్ కింద కనబడుతుంది కదా, ఏది ఖాళీ ఉన్నదో కనబడతలేదా? ఇప్పుడు పవర్ విషయంలో
గత ప్రభుత్వాల యొక్క అనాలోచిత అసమర్థ విధానాల వల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు 30 ఏళ్ళు ప్రజలు సచ్చినమండి. 30 సంవత్సరాలు భయంకరమైనటువంటి బాధ, రైతుల బాధలు, పారిశ్రామికవేత్తల బాధలు. పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ సమ్మెలు చేసినా కూడా చూసినాం మనం. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు, ఇది కథ. ఈరోజు చాలా అద్భుతంగా ఆ దరిద్రం అంతా పోయి బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించారు. 9350 మెగావాట్లకు పోయిందండి ఈ సీజన్లో. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికంటే కంబైండ్ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ వాడిన దానికంటే కూడా ఎక్కువ డిమాండ్ వస్తే కూడా సక్సెస్ఫుల్గా ఒక సెకండ్ కూడా రెప్పపాటు కూడా పోకుండా పవర్ సప్లై జరిగిపోయింది. అండ్ నౌ వీఆర్ ఫర్ దిస్ సీజన్ ఇక సమస్య రాదు. నిన్ననే నేను జెన్కో సీఎం నేను కంగ్రాచులేట్ చేస్తాను. ఎందుకంటే నిన్న నుంచి తగ్గుముఖం పట్టింది పవర్ కన్సంప్షన్. ఏప్రిల్ 10th వచ్చిందంటే వరి చేను అనేది వదిలిపెడతారు. ఒక 10%, 15%, 20% వదిలిపెట్టిండ్రు. ఇప్పుడే 400-500 మెగావాట్ల పవర్ తగ్గిపోయింది. ఇంకొక వీక్ డేస్లో ఆల్మోస్ట్ ఇంకొక 700-1000 మెగావాట్ల పవరు లోడ్ తగ్గిపోతుంది. అప్పుడిగా సమస్య వచ్చేటువంటి ప్రశ్న ఉత్పన్నమే కాదు. కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఒక మంచిది ఏముందంటే 2 విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. బిజినెస్ కమ్యూనిటీలో విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆల్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో వాడే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కెపాసిటీ పెంచుతున్నారు బాగా. వాళ్ళే నాకు చెప్పింది ఈ మధ్య కలిసి. 3 MVA ఉన్నాడు 5 MVA చేస్తున్నాడు, 5 MVA ఉన్నాడు 8 చేస్తున్నాడు, 8 ఉన్నాడు 10 చేస్తున్నాడు. అంటే గవర్నమెంట్ మీద విశ్వాసం వచ్చి ఇక నడుపుతారు, కరెంటుకి బాధ లేదని చెప్పి వాళ్ళు బాగా పెంచడానికి ముందుకు పోతున్నారు. అదొక గుడ్ సైన్. అంటే నార్మల్గా ఇయర్ టు ఇయర్ 8%, 7%, 9% యావరేజ్ గ్రోత్ ఉంటుంది పవర్ కన్జంప్షన్లో. కానీ నేను నిన్ననే అతను హెచ్చరించిన, తెలంగాణ పవర్ కన్జంప్షన్ ఆ పారిశ్రామికవేత్తల్లో వస్తున్న ఉత్సాహం, మీరు చెప్తున్నట్టు రేపు యాడ్ కాబోతున్నటువంటి లిఫ్ట్లు, వీటి వల్ల 8-10% కాదండి 20-25% ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు దానికి ప్రిపేర్ కమ్మని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న దానికి మనకు అడిషన్గా వచ్చేది ఏంటంటే 800 మెగావాట్స్ కొత్తగూడెంలో రాబోతూ ఉంది. అది మన సొంతం. నెక్స్ట్ మార్చి వరకు భద్రాద్రిలో ఒక 500 అంటే 2 యూనిట్లు ప్రొడక్షన్లోకి రాబోతున్నాయి భద్రాద్రి పవర్ స్టేషన్లో. ఛత్తీస్గఢ్ నుంచి మనం కొనుక్కున్నది అది ఫైనల్ అవుతా ఉంది. ₹3.90, ₹3.70. దానికి సంబంధించి మనం 2 చేసినాం దాంట్లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, ఒకటి 1000 మెగావాట్స్ ఏమో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో PPA చేసుకున్నాం. ఈ లైన్స్, ఇంటర్స్టేట్ లైన్స్ PGCIL పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేస్తారు. అందులో స్లాట్ మనం కొనుక్కోవాలి. ఈ PPA 1000 మెగావాట్స్ PPA చూపెట్టి ఛత్తీస్గఢ్లో పవర్ లభ్యత ఉంది కాబట్టి, మాకు అవసరమైన పక్షంలో మేము కొనుక్కుంటాం కాబట్టి, మాకు ఇంకొక 1000 మెగావాట్స్ స్లాట్ కూడా కావాలని చెప్పి మనం కొనుక్కున్నాం. సో 2000 మెగావాట్స్ మనం కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకొక 2 లైన్లు ఇంపార్టెంట్వి మీకు చెప్తే ఈజీ అవుతుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు రాసుకుంటారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రాసుకోకుండా సబ్జెక్ట్ పెద్ద ఉంటుంది. కానీ చిన్నగా మనకు కొద్ది రోజులలో సకల దరిద్రాలు దూరం కాబోతున్నాయి పవర్లో. ఒకటి మన స్వశక్తి వల్ల, 2 మనం మొత్తం ఇండియా గ్రిడ్కు కనెక్ట్ కాబోతున్నాం. ప్రస్తుతం మనం కనెక్ట్ అయినటువంటి 3 లైన్లు. నంబర్ 1 రాయచూర్ సోలాపూర్ లైన్, అది కనెక్ట్ అయింది. అది తక్కువ కెపాసిటీ ఉంది, 1000-1200 మెగావాట్లే సోలాపూర్ రాయచూర్ లైన్. రెండవది మనకు కనెక్ట్ అయింది అంగుల్ పలాస. పలాస అంటే మన శ్రీకాకుళం, అంగుల్ అంటే అక్కడ ఒరిస్సా, అక్కడి నుంచి పలాసకు కనెక్ట్ అయింది. అంటే సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్కు ఆ 2 కనెక్ట్ అయింది. అది కూడా తక్కువదే, పెద్ద సూపర్ క్రిటికల్ కాదు. మొన్న కనెక్ట్ అయినటువంటి సూపర్ క్రిటికల్ చాలా హెవీ కెపాసిటీ, అది 3,000 to 4,000 మెగావాట్స్ వస్తుంది. ఇది వార్దా డిచ్చిపెల్లి. ఈ 3 లైన్లు మనకు లిటరల్గా కనెక్ట్ అయినాయి. ఒక్కదానిలోనేమో మనకు స్లాట్ లేదు, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డిని ఎంత బతిమాలినా ఆయన కొనలేదు. రాయచూర్ సోలాపూర్లో మనకు లేదు. ఈవెన్ అంగుల్ పలాస కూడా లేదు, పెద్ద మన స్కోప్ లేదు. దాంట్లో తమిళనాడు కొనుక్కున్నది, కాకపోతే తమిళనాడు ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అయింది. మనకు అవసరం అనుకుంటే ఆ స్లాటు దొరికేటువంటి అవకాశం వస్తుంది. మనం డిస్కస్ చేసినాం, చర్చ జరుగుతుంది. ఇంకొక 2 మెయిన్ లైన్లు ఉన్నాయి.
ఒకటి వరంగల్ వరోరా, ఇది కూడా సూపర్ క్రిటికల్ లైను, అంటే 1000 మెగావాట్లు తెచ్చే కెపాసిటీ ఉండేది. ఇంకోటి ఈ వరంగల్ వరోరా ఒకటి. రెండవది వచ్చేసి రాయగడ పుగలూరు. పుగలూరు అనేది తమిళనాడులో ఉంటుంది, రాయగడ అనేది ఒరిస్సాలో ఉంటుంది. ఈ రాయగడ పుగలూరు 2 లైన్లు కంప్లీట్ అయితే మొత్తం ఈ 5 లైన్లు కలిపి ఎంతంటే అంత పవరు ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రం ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు ఒకటి. రెండవది అస్సాంలో చిరాపుంజిలో ఉండే పవర్ కూడా మనం కొనుక్కోవచ్చు, హిమాచల్ ప్రదేశ్లో ఉండే కూడా కొనుక్కోవచ్చు. ఎక్కడ వేర్ టు వేర్ ఇండియాలో ఎనీవేర్ టు ఎనీవేర్ కొనుక్కునే వస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పాపం వాళ్ళకి తెలివి లేదు, చేసేవాళ్ళు చేస్తే దానిలో ఏదో